विधिभवमहेन्द्रादिबृन्दारकेन्द्रैः वन्दे वन्द्यं विधिभवमहेन्द्रादिबृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च धूतावद्यं सुखजितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाध्यन्नो वेदधत्वधिकं ब्रह्मनारायणाख्यं भूषारत्नं भुवनवलयस्याखिलश्चाश्चर्यरत्नं भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलधिदुहितुर्देवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्याया लसतु मम हृन्मण्डले पुत्ररत्नं। గరుడ పురాణం పితృయజ్ఞం. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు గరుత్మంతుల వారికి చెప్పే దివ్యోపదేశాలు. మానవుని గురించి హెచ్చరిక. మానవ జన్మ గొప్పదే, కానీ దాని విలువ తెలియనటువంటి అజ్ఞానులు కొంతమంది దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. దానికి కొన్ని దృష్టాంతాలు చెబుతూ పరమాత్మ ఒక శ్లోకంలో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాడు. తురంగ మాతంగ పతంగ భృంగ మత్స్యేతే. శంకరాచార్యుల వారు కూడా ఈ శ్లోకం చెప్పారు. అంటే లోకంలో 5 జంతువుల్ని 5 కీటకాలని వారు ఉదాహరణ ఇచ్చారు. కురంగం అన్నారండి, లేడి, ఏనుగు, మిడత, తూనీగ, చేప. 5 దృష్టాంతంగా ఇచ్చారు శంకరాచార్య వారు కూడా ఈ శ్లోకం చెప్పారు. వీటికి ఏమిటి స్వభావం తెలుసా? లేడికి శబ్దం అంటే విపరీతమైనటువంటి అభిమానం. ఆ శబ్దం ఒక ఆడలేడి మొగలేడి వీళ్ళు ఆ శబ్దాన్ని బట్టి ఫలానా చోట ఉందని తెలుసుకుంటూ దాని దగ్గరికి వెళ్ళటం అనే ఒక ప్రక్రియ ఏదో అరణ్యాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తిరిగినటువంటి వ్యాధులు అరణ్యంలో ఉండే బోయివాళ్ళు ఆ రకంగా కూసి ఆ ధ్వనితో దాన్ని ఆకర్షించి దాన్ని చంపేస్తారు. అంటే శబ్దానికి స్వాధీనమైపోయి శ్రోత్రేంద్రియానికి విషయమైనటువంటి శబ్దానికి స్వాధీనమయ్యి ఆ జంతువు పోతోంది. మాతంగం, ఏనుగు ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగును ఇంకో దాన్ని దూరంలో పెడతారు. ఈ ఏనుగుని పట్టుకోలేరు, ఎవరి వల్ల కాదు. అందుకోసమని మార్గమధ్యంలో పెద్ద గొయ్య తీసి ఆ గోతి పైన పెద్ద ఒక కొన్ని తడికలతో అల్లినటువంటి చావల్ లాంటివి పైన కప్పి దానిపైన మట్టి పోసి అది మామూలు నేలలాగా మొక్కలు మొలిచినట్టుగా చూపిస్తారు. అది భూమి అనుకుంటుంది ఆ ఏనుగు, మగ ఏనుగు. అవతల పక్క ఉన్నటువంటి ఆడ ఏనుగు కోసం అమాంతంగా పరిగెత్తుకెడుతూ డామ్ దాంట్లో పడిపోతుంది. అది ఆ స్పర్శ జ్ఞానం కోసమని, ఆ స్పర్శ ఇంద్రియ సుఖం కోసమని దాని పాకుళ్ళాట. చివరికి అది దానికి నాశానికి కారణమైంది, దానివలన అది నశించిపోయింది. అలాగా పతంగం, అది తూనీగా అలాంటిది ఏదో ఒక ఎగిరిపోయేటటువంటిది. దానికి రూపం అంటే విపరీతమైనటువంటి అభిమానం. కణకణలాడేటటువంటి నిప్పులను చూచి ఎర్రటి దొండపండేమో అనుకుని అనుభవించాలని దాంట్లోకి వచ్చి దాంట్లో పడిపోయి మాడిపోతుంది అది. అలాగా తుమ్మెద, దీనికి గంధం అంటే విపరీతమైనటువంటి అభిమానం. తామర పూలలో
ఆ మధువుని ఆస్వాదించడం కోసమని అది ఆ గంధానికి ఆఘ్రాణంగా దాన్ని బాగా గంధాన్ని ఆఘ్రాణించి దాంట్లో లీనమైపోయి ఒకానొక పువ్వు ఉందండి ప్రపంచంలో. అన్ని పువ్వులోను పనిపుష్పాలలోనూ గంధం ఉంటుంది. సంపెంగ పువ్వు అని ఒకటి ఉంది. దానికి ఉండేటటువంటి గంధం విపరీతమైనటువంటి ఆ గంధం అది. ఆ గంధం భరించలేనటువంటి సువాసన. దానికి లోనైపోయి చచ్చిపోతుంది ఆ భృంగం. ఇక చేప ఉందండి, దీనికి రసనేంద్రియం ముందు లౌల్యం, జాలరు పెట్టినటువంటి మాంసం ముక్క తినాలని వాడు పెట్టినటువంటి ఆ మేకు వంకరగా పెడతాడు. ఒకానొక లోహమయమైనటువంటి ఒకానొక సూది లాంటి దాన్ని దాంట్లో గుచ్చుతాడు ఆ మాంసం రుచికి అది ఆగలేక అక్కడికి వచ్చి తిందామని దాంట్లో పడి ఆ ముళ్ళుకు గుచ్చుకుపోయి చచ్చిపోతుంది అది. ఇలా ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క మృగం, లేడి ఇవన్నీ కూడాను ఆ విషయ అంటే రూప రస గంధ స్పర్శాదుల వలన నశించిపోతున్నాయి. మానవుడికి 5 ఇంద్రియాలతోనూ ఒకే చోట ఒకటి దగ్గరే ఇవన్నీ అనర్థాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని శంకరాచార్య వారు చెప్పారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా గరుత్మంతుల వారితో కూడా చెప్పారు. హితాహితం నజానంతో నిత్యమున్మార్గగా వినః కుక్షిపూర్ణ నిష్ఠాయే తేనరా నారకాఖగా. ఏమోయ్ గరుడా, హితమేమిటో అహితమేమిటో తెలియటం లేదండి. మనం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని తెలుసుకోకర్లా. శాస్త్రాన్ని బట్టి నువ్వు బుద్ధి ఉందిగా, దాన్ని ఉన్మార్గంతో వ్యవహరించినట్లయితే శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నసుఖన్న పరాంగతిం అన్నారు భగవద్గీతలో పరమాత్మ. అందువలన శాస్త్రోల్లంఘనం చేయరాదు. ఏది మనకి శాస్త్ర విహితమై ఉందో దాన్నే మనం ఆచరించాలి. శాస్త్రం నిషేధించినటువంటి విషయాల పట్ల ఆసక్తి మనం చూపరాదు. ఆ రెండు తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉన్మార్గగామిన అన్నారు వాడిని. అంటే శాస్త్రోల్లంఘనంతో శాస్త్రాలు అలాగే చెబుతూ ఉంటాయి లేవయ్యా, అది చదువుకున్న పండితులు వాళ్ళకేం పని లేదు, అలాగే ఉపన్యాసాలు చెబుతూనే ఉంటారు లేవయ్యా అని తోసిపుచ్చేశాడండి. అలా వ్యవహరించేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు కుక్షిపూర్ణ నిష్ఠాయే, కడుపు నింపుకోవటమే వాళ్ళకి ప్రయోజనము, అంతే. అంతకంటే మరో మార్గమేం లేదు. ఇంకా వీళ్ళందరూ ఎక్కడుంటారో తెలుసా? నరకంలో ఉంటారు అని చెప్పాడు విష్ణుమూర్తి గరుత్మంతుల వారితో. నిద్రాభి మైథునాహార సర్వేషాం ప్రాణినాం సమాహ జ్ఞానవాన్ మానవ ప్రోక్తో జ్ఞానహీన పశుస్మృత. ఏమోయ్ గరుడా, నిద్ర అందరికీ మామూలే. అన్ని జంతువులకి, పక్షులు అన్నీ నిద్రపోతూ ఉంటాయి. భయపడటం, మైథునం, ఇవన్నీ కూడాను, ఆహారం తినటం, ఇవన్నీ సర్వసాధారణమైన మాటలేనయ్యా. పశువులకి, పక్షులకి, మానవులకి అందరికీ ఉన్నాయి. కానీ మానవుడికి ఉండేటటువంటి గొప్పతనం ఒకటి ఉంది. అదే విజ్ఞానం, బుద్ధి, జ్ఞానేంద్రియాలు. శాస్త్రముల యొక్క విచారణ, గురువులు, సద్గురువులు, వీటిలన్నింటినీ పట్టించుకోవాలి. వాటిలన్నింటినీ కూడాను విడనాడినటువంటి వాడు ఉన్నాడే పశువుతో సమానం అన్నారు. ఇంకొక మాట చెబుతాను. ప్రాతకాలంలో వీడు సామాన్యంగా ఇప్పుడు చాలామంది 7, 8, 9 గంటలకు కానీ స్నానం చేయట్లా. ఏమిట్రా అంటే చెప్పమంటారా? మలమూత్రాదుల దగ్గర ఆలస్యం. వివరణ చేస్తే బాగుండదు, అందుకోసం చెప్పటల్లా నేను. ఆకలి దప్పికలతో మధ్యాహ్న కాలంలో కొట్టుకుంటూ ఉంటాడు. ప్రాతకాలంలో మలమూత్రాల విసర్జన కోసమని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు. రాత్రిపూట నిద్ర, మన్మథావేశాలతో రాత్రంతా గడుపుతాడు. ఇలాంటి వాడు ఉన్నాడే,
వీట్ల చేత వీడు నిజంగా బాధింపబడుతున్నాడు, మూఢుడు అని చెప్పాలి వీడన్నారు. స్వదేహధనదారాదిర్నిరత స్వజంతవ సర్వజంతవ జాయంతే చ మ్రియంతే చ హాహాంత అజ్ఞానమోహితా. స్వదేహ ధన దారాది నిరతా, ఎప్పుడు చూసినా వాడి శరీరాన్ని ఎంతో సొగసుగా ఉంచుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికి చాలా విలువైనటువంటి సుగంధాలు, పన్నీరు అలాంటివన్నీ కూడా పూసుకుంటూ ఉంటాడు. ఎంతో ధనాన్ని ఖర్చు పెడతాడు ఆ దేహం కోసం. అది విషసంజ్ఞక మలమూత్రాది భూయిష్టమైనటువంటి శరీరం అది అసలు వస్తుతః. ఆ తర్వాత దీని గతి ఏమిటి అంటే శ్మశానంలో బూడిద దాని గతి. అటువంటి దానికోసమని ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడో చెప్పలేం మనం. అసలు బంగారం అండి ఒంటి నిండా దిగేసుకుంటాడు ఒకానొకడు. తర్వాత విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్త్రాలు, అబ్బా ఎంత ఖర్చు పెడతాడో చెప్పలేమండి. ఏమిటి, కాస్త నీళ్లు పోసుకుంటాడు, 5-6 బకెట్లు ఏనుగు స్నానంలాగా స్నానం చేస్తాడు, 5 సబ్బు బిళ్ళలు రుద్దుతాడు. కానీ ఇంకో గంటకల్లా మళ్ళీ చెమట పడుతుంది, మళ్ళీ మామూలేను. ఏనుగు కూడా అంతేనండి, స్నానం చేయిస్తాడు మావటివాడు, కానీ వెంటనే తొండంతో కింద ఉన్న దుమ్మంతా పైకి లాక్కుని మీద వేసుకుంటూ ఉంటుంది అది. అంతే మనం కూడా అంతే. కాబట్టి స్వదేహధన ధారాది, ధనం దారులు, భార్య పిల్లలు, ఇదే నిరంతరము చింత ఆలోచన, అహర్నిశము అహోరాత్రములు ఇదే గోల, వెర్రి గోల. సర్వజంతవా జాయంతే చ మ్రియంతే చ హాహంత అజ్ఞానమోహిత. ఏమోయ్ గరుడా, ఏం చెప్పమంటావు? వీళ్ళు ఇలాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభి అని చెప్పింది అరుణ పాఠం. అక్కడ ఏమని చెప్పిందో తెలుసా? ఆశ్చర్యమైన మాట, ఓ మాట చెప్పింది అది. మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అని అందండి. చచ్చి మళ్ళీ చస్తాడు అని చెప్పింది అది. అదేమిటయ్యా, చచ్చాడుగా మళ్ళీ చావటం ఏమిటి అంటే, చావటం వెంటనే పుట్టడం, మళ్ళీ వెంటనే చావడం దానికి అర్థం అన్నమాట. అంటే అలాగా జన్మజరామర ప్రవాహ రూపం ఏంటో సంసారం వల్ల నడుస్తూ ఉంటుందని చెప్పడం కోసం అలా మాట్లాడింది శృతి. తస్మాత్ సంగ సదాచార్య. కాబట్టి నువ్వేం చేయవలసి ఉంటుందంటే, నువ్వు వీట్ల యందు వ్యామోహాన్ని పోగొట్టుకోలేని పక్షంలో నీకు ఒక ఉపాయం చెబుతున్నా నేను నీకు. ఏమోయ్ గరుడా, మానవుల దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నానయ్యా. దుష్ట సంఘాన్ని నువ్వు పరిత్యజించు, దుష్టులతో సాంగత్యం చెయ్యవద్దు. ఏమోనండి అలవాటైపోయింది, మానలేకుండా ఉన్నాను అన్నాడు ఒక ఆయన. అలాగా అంతవరకు వచ్చావు, అయితే ఓ పని చెయ్యి, ఇది వదులుకోలేకపోయినా మహాత్ములతో సాంగత్యం కూడా మెల్లిగా జాగ్రత్తగా అలవాటు చేసుకోపోని. ఆ మహాత్ములతో సాంగత్యం అనేటటువంటిది ఈ దుష్ట సాంగత్యానికి మందుది. అంటే మహాత్ముల సాంగత్యం అలవాటు పడిన తర్వాత దుష్ట సాంగత్యం అనుకోకుండా అదే పోతుంది. చూశావు, సత్సంగశ్చ వివేకశ్చంద్ర బలన్నయనద్వయం యశ నాస్తి నరస్సోంధ కథం నశ్యాతు అమార్గగ. గరుడా, ఇదిగో ఒక్క విషయం చెబుతున్నా. మానవుడికి 2 కళ్ళు ఉన్నాయి. సహజంగా 2 కళ్ళు ఉంటాయి కదండి మనకి. 3వ కన్ను ఉండేది శంకరుడికి ఒక్కడికే, మనకి ఎవరికి ఉండవు. కానీ ఆ 2 కళ్ళు ఈ కళ్ళు కాదయ్యా. సత్సంగం ఒక కన్ను, వివేకం మరో కన్ను, ఆ 2 కళ్ళు ఉండాలి. అంటే ఈ 2 కళ్ళు తీసేసి ఆ 2 కళ్ళు పెట్టమంటావా? పెట్టక్కర్లేదయ్యా, తీయను అక్కర్లేదు, పెట్టను అక్కర్లేదు. మనలో సత్సాంగత్యము మరి వివేకం అనేది ఉన్నట్లయితే అప్పుడు ఆ 2 కళ్ళు దీనికి సహకరించి ఈ కళ్ళని ఆ కళ్ళు 2 నడిపిస్తూ ఉంటాయి జాగ్రత్తగా అన్నమాట దానికి అర్థం. మానవుడికి ఈ 2 కళ్ళు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. ఇవి ఏది చూడకూడదో వాటిని చూస్తాను అని అంటాయి ఈ కళ్ళు. వీటికి అసలు అక్కర్లేని వస్తువులు చూడటమే వీటికి అలవాటు. కఠోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. అని అన్నారు, బ్రహ్మగారు సృష్టికాలంలో
ఈ మన ఇంద్రియాలను అన్నింటినీ కూడాను తయారు చేసేటప్పుడు ఏ మిషన్లో పెట్టాడు అని అడిగాడు. అంటే అన్నారు, అది ఒకానొక అదో మంచి మిషన్ కాదండి, ఏదో పెట్టాడు ఆయన, ఆయన చేశాడు కాబట్టి మనం వ్యాఖ్యానించకూడదు, బ్రహ్మదేవుడు కదా. ఎలా పెట్టాటంటే పరాంచిఖాని వ్యతిరుణ స్వయంభూస్ తస్మాత్ పరాంగ్ పశ్చితనాంతరాత్మన్ అని అన్నాడండి. ఆయన వీటిని సృష్టించేటప్పుడే ఈ ఇంద్రియాలని జడమైన వస్తువులు, అనర్థమైన వస్తువులను చూచే వాటనుగా సృష్టించేట. అసలు చూశావు, ఒకానొక చెట్టుకి విషం పోసి పెంచాడు ఒకడు. ఆ చెట్టు అంతా విషమే, దాని ఆకులు కాయలు అన్నీ కూడా విషమే. ఒకడు ఒక చెట్టులో తేనె పోసి పెంచాడు. ఆ చెట్టుకు వచ్చేటటువంటి పూలును పండ్లు అన్నీ తీయగా ఉంటాయి. మూలం ఏదైతే అదే కదయ్యా అన్నింట్లలోనూ. అందుకోసమని మానవుడికి ఆ ఇంద్రియాలు ఎప్పుడు కూడాను జడమైనటువంటివి, అనర్థకరమైనటువంటి విషయాలపైన వాటికి ఆసక్తి కలిగేటట్టుగానే ఆ పరమాత్మ సృష్టించేట బ్రహ్మదేవుడు మొట్టమొదట. అందువలన వాటిని మనం ఏం చేయవలసి ఉంటుంది? నిరోధించుకోవాలి. నిరోధించుకోవడం కుదురుతుందంటావా? కుదరాలి. కుదురుతుందంటావా ఏమిటి? అదే అన్నారు ఆయన, మనస్సు చలిస్తోంది, నాకు కుదరటం లేదు, నువ్వు మనోనిరోధం అని అడుగడుగున ప్రాణాలు తీస్తున్నావు నువ్వు నన్ను అని అర్జునుడు అడిగాడు కృష్ణుడిని. నాకేం కుదరటం లేదు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలభద్రుఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయువురివ సుదుష్కరం అన్నాడండి. వాయువునైనా మనం అరికట్టచ్చు కానీ మనస్సును మాత్రం కట్టలేమన్నాడు. కంగారు పడబోకోయ్యా, ఊరికే అన్నీ ఒకేసారి అయిపోతాయని నువ్వు అనుకుంటున్నావు వివేకం. మరి ఏం చేయమంటావు అంటే జ్ఞాన వైరాగ్యాభ్యాంతం నిరోధ అన్నారు యోగ సూత్రాలలో. మనస్సును నిరోధించుకోవడం ఎట్లాగూ అనే విషయం మీద మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? జ్ఞాన వైరాగ్యాభ్యాం, జ్ఞానము వైరాగ్యము ఈ రెండింటి వల్ల మనస్సును నిరోధించుకోవచ్చున్నాడు. గీతలో కూడా అన్నారండి ఆయన, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఏమో పార్థ, అభ్యాసం ఉండాలయ్యా. ఒకేసారి నీకు మనోనిరోధం అవుతుంది అని తలుపులేసి కూర్చున్నంత మాత్రం చేత మనోనిరోధం అవ్వదు. క్రమక్రమంగా కానీ జరగదు. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలయ్యా అన్నారు ఆయన. అలాగా మనకి మహాకవి కాళిదాసు ఓ చోట మాట్లాడుతూ రఘువంశ మహారాజు వర్ణన చేస్తూ ఆయన అన్నారు, కామం కర్ణాంత విశ్రాంతే విశాలే తస్య లోచనే చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శిన అన్నాడండి. మహారాజులు కదండి, వాళ్ళ కళ్ళు విశాలంగా పెద్దవిగా ఉంటాయి. ఏదో మన వాళ్ళలో చిన్న చిన్న కళ్ళు. అట్లా కాకుండా విశాలమైన నేత్రాలు ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెవు దాకా వ్యాపించి. అబ్బా ఎంత బాగున్నాడండి, ఎంతంత నేత్రాలు అబ్బా అని ప్రపంచం అనుకుంటూ ఉంటారు. ప్రయోజనం లేదు అన్నాడు కాళిదాసు. అదేంటండి, ప్రపంచం అంతా బాగుంటుంది అనుకుంటే ఈయన కాదంటాడేమిటండి? కాదయ్యా, అంత విశాలంగా చెవు దాకా వ్యాపించి ఉన్నంత మాత్రం చేత ఆ కళ్ళు మంచి కళ్ళు అని ఎవ్వరూ ప్రపంచంలో అనరు అన్నాడు ఆయన. మరి మంచి కళ్ళు కలవాడు అనే మాట దేనివల్ల వస్తుంది అంటే నేను చెబుతా వినమన్నాడు ఆయన. చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శన, అత్యంత సూక్ష్మమైనటువంటి ధర్మసూక్ష్మం, ధర్మతత్వం, శాస్త్రతత్వం, జ్ఞానతత్వం ఎవరికి ఉంటుందో ఆ కన్ను కలవాడు అసలు కన్ను కలవాడంటే వాడు విశాలమైన నేత్రం కలవాడు అని వాడిని చెప్పాలి. ఊరికే గుడ్లు పెద్దవిగా పెట్టుకున్నంత మాత్రం చేత రాక్షసుడు గుడ్లులాగా ఉంటే ఏమిటి ఉపయోగం? చూసిన వాళ్ళు భయపడి చేస్తారు అన్నాడు మహాకవి కాళిదాసు. కాబట్టి మానవుడికి రెండు కళ్ళు కావాలి, ఒకటి సత్సాంగత్యం అనే కన్ను, ఒకటి వివేకం అనే కన్ను. ఈ రెండు లేనివాడు ఉన్నాడు చూసావు, అనర్థమే, అంధకోపంలో పడతాడు వాడు, సందేహం లేదన్నాడు. అయితే మరి స్వస్వవర్ణాశ్రమాచారా నిరతా సర్వమానవా న జానంతి పరం ధర్మం నివృత్తిం వృథా న పశ్యంతి దాంభికా.
కొంతమంది ప్రపంచంలో ఆశ్చర్యమైన విషయాలు చెబుతున్నారు పరమాత్మ. కొంతమంది వర్ణాశ్రమాచార ధర్మం నిరతులు ఉంటారు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి అనుకుంటూ వాళ్ళ వాళ్ళ వర్ణ ధర్మాలు, బ్రాహ్మడైతే ఇలాంటి పనులు చేయాలి, క్షత్రియుడైతే ఇలాంటి పనులు చేయాలి అని ఉన్నాయి కదా. అట్లాగే ఆశ్రమాలు, బ్రహ్మచారి అయితే వేదాధ్యయనం, గృహస్థ అయితే యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు, దానాలు, ధర్మాలు వగైరా అని ఉన్నాయే, అవన్నీ కూడా చేస్తుంటుంటారు. కానీ పరతత్వాన్ని, పరమాత్మ స్వస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేరయ్యా. ఊరికే మా ఇంట్లో ఆచారం అండి, మా పెద్దవాళ్ళందరూ ఆచరించారు, నేను చేస్తున్నాను, వాళ్ళు ఎందుకు ఆచరించారో నాకు తెలియదు, కాబట్టి నేను కూడా చేస్తూనే ఉంటాను కానీ నేను అని అంటాడే తప్ప ధర్మం తెలిసి చేయటం లేదయ్యా వాడు. అయ్యో, నివృత్తి ధర్మాన్ని ఎవరూ ఎరగరయ్యా. ఊరికే దాంభికులు అంటారు వీళ్ళని. బాగా పెద్ద బొట్లు పెడతాడు, 3 బొట్లు పెడతాడండి, కుంకుమ బొట్లు, బేడాధన మందాన విభూతి పట్టేస్తాడు. అక్కడి నుంచి ఏమో రుద్రాక్షలు ఉంటాయి చూడండి, ఎంతంత లావు లద్దికాయలు లాంటి రుద్రాక్షలు వేస్తాడు. వీడిని చూసేటప్పటికల్లా అవతల ఇంతంత అంచులు, పెద్ద పెద్ద అంచులు బట్టలు కట్టాడు. వాడికి ఎక్కడి నుంచి కంకణాలు, కుండలాలు, అబ్బా. ఇదంతా చూసేటప్పటికల్లా అవతల వాడు డగ్గైపోయి, అమ్మో వీడు 6 శాస్త్రాలు 8 వేదాలు చదివి ఉంటాడురా అని అవతలవాడు అనుకోవాలని అనిపించే నడక ఇది. అంతేకాని తత్వం తెలియదు కదా, మూర్ఖతనం, అంతకంటే ఏం లేదు ఇది. కిమాయాస్వర కేచితు వ్రతచర్యాది సంయుతా. కొంతమంది వ్రతాలు అనుష్ఠిస్తూ ఉంటారండి. ఆ వ్రతం ఎలా ఉంటుందో చెప్పమంటారా? వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ వ్రతం అని పెట్టుకున్నాడు, వాళ్ళ బంధువులందరినీ పిలిచాడండి. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది అక్కడ మాకు దారి తెలియట్లేదండి, అడ్రస్ చెప్పండి అని అంటున్నారు. కొంతమంది ఏమో ఏమంటే రాగానే కాఫీ ఇవ్వాలని తెలియదా అని అంటున్నారు. కొంతమంది వాళ్ళ ఏమిటంటే భోజనం అండి, ఏమిటి అసలు ఆ పూజ ఏమిటి, అలా కూర్చొని మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి అని వాడిని పట్టుకు తిడుతున్నారు. అసలు వాడు దేవుడి దగ్గర కూర్చోలేడండి. ఏమయ్యా పూజారి, నువ్వు చేసేవయ్యా పూజ అంటున్నాడు. దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏం లేదయ్యా, వీళ్ళందరితో సరిపోతుంది వాడికి. బయట బోర్డు ఏమిటి తెలుసా? సత్యనారాయణ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రిక. లోపలేమో ఏం లేదు, హడావిడి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, నానాగోల. ఎవరే ఆ వంటవాడు రాలేదండి, ఇంకా చూడరా, ఫోన్ చేయరా, ఇలా ఏదో ఫోన్లతోనే సరిపోతుంది కానీ ఏమీ లేదండి. అంత మాయ, డాంభికం. కిమాయాస్వరా కేచిత్ వ్రతచర్యాది సంయుత అజ్ఞాన సంవృతాత్మానః సంచరంతి ప్రచారకాః. వీళ్ళందరూ ప్రచారకులు అని అన్నాడండి. అజ్ఞాన సంవృతాత్మ, అజ్ఞానంలో పరాకాష్ఠ చెందినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే ప్రపంచమంతా నేను సత్యనారాయణ స్వామి వ్రతం ఇంత గొప్పగా చేశాను అని అందరూ చెప్పుకోవాలి, రేపు పేపర్లో పడాలి, టీవీలో చెప్పాలి, యూట్యూబ్లో ఎక్కించాలి. అందుకు చేస్తున్నాడు తప్ప దేవుడు, ఆ సత్యనారాయణ స్వామి యొక్క తత్వం అసలు అదంతా తెలియదు వీడికి, అక్కర్లేదు. వీళ్ళని దాంభికులు అంటారు. వీళ్ళని చూసి మరో కొంతమంది అండి, బాబు వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేశారండి, మనం చేయకపోతే ఎట్లాగా అని పక్క ఆవిడ వచ్చి అక్కడి నుంచి ఆవిడ ప్రారంభించింది. ఇంతే, ఇది ఎట్లా ఉంచు. కొంతమంది ఏకాదశి వ్రతం ఉపవాసం చేస్తుంటారటండి. కర్మాచరణ ఉపవాస వ్రతాలు అంటే ఉపవాసం ఎందుకు చేయాలో ఏమిటో వాళ్ళకి తెలియదు. ఏమోనండి, మా తాతగారు చేస్తూ ఉండేవారు, మా నాన్న చెప్పాడు నాకు ఆ విషయం, అది గుర్తుపెట్టుకున్నా, అందుకోసం అప్పటి నుంచి నేను కూడా చేస్తున్నాను అన్నాడు. వాళ్ళ తాతగారు చేశాట, వీడు చేస్తున్నట్ట. మా తాత నెయ్యి తాగాడు, నా మూతి వాసన చూడమన్నట్టు వాడేవాడు, అట్లా ఉంది. అసలు ఎందుకు చేశాడో ఆయన ఏమిటో తెలుసురా నీకంటే అదేం లేదు. ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, విష్ణుతత్వం తెలియదు. ఏమన్నా అంబరీష మహారాజా వీడేమన్నా? అదిగో అలాంటి మహాత్ములు, అదిగో వారిది ఏకాదశి వ్రతం అంటే అలాంటిది వ్రతం. అదేం లేదు. ఇంకొకటి, ఏకాదశి వ్రతం అని పేరెట్టి మామూలు భోజనం కంటే రెట్టింపు తింటాడు. గారెలు ఆవేళ ఉపవాసం చేసే రోజున, ఏకాదశి రోజున మినుము తినకూడదు అని ధర్మశాస్త్రం ఉంది. కానీ అదేం పట్టించుకోడు, లగాయించేస్తున్నాడు గారెలు. ఏమిటంటే ఉపవాసం ఉంటున్నాడు, పళ్ళెం గారెలు లాగేశాడు. ఇదే ఉపవాసం? అసలు తత్వజ్ఞానం లేదండి. పరమాత్మ అంటే ఏమిటో తెలియదు వాడికి. తత్వజ్ఞానాభావే. ఎందుకు ఈ తత్వజ్ఞానం లేని తర్వాత ఈ ఉపవాసాలన్నీ దేహాన్ని శోషింపజేయటం,
కొంతమంది పాపం ఈ గారెలు గీర్లు తినరు కానీ వాళ్ళు పాపం శుష్కించిపోయి నీళ్లు కూడా నోట్లో పోసుకోకుండా ఉంటారు. అలా ఉంటే ఏమైపోతుందంటే శరీరం కృషించిపోతుంది. 100 ఏళ్ళు బతకవలసిన వాడు 60 ఏళ్లలో పోతాడు. వాడు ఏమిటి సాధించింది వీడు? ఇంకొంతమంది నామమాత్రం అండి, నామజపం చాలా గొప్పదన్నారండి. ఇప్పుడు అందరూ కూడా చాలామంది అది పెట్టుకున్నారు. కానీ ఆ నామం యొక్క గొప్పతనం, నామిని, నామంతో పాటు పరమాత్మ కూడా మనస్సులోకి రావాలి. అందుకోసం నామజపం చెప్పారు. అదేం లేదు, చిడతలు కొట్టడం, 2 చేతులతో ధాడించి కొట్టుతూ ఉండటం, నామమాత్రేణ సంతుష్ట కర్మకాండరత. కొంతమంది కర్మానుష్ఠానం చేస్తున్నారు. వాళ్ళ తాతగారు వైష్ణదేవం చేశారట, వారి నాన్నగారు వాజపేయం చేశారట. వీడు కూడా చేయవలసిందే, తప్పదు, నువ్వు తప్పదు చేయాల్సిందే. అసలు ఆయన ఎందుకు చేశాడో ఏమిటో తెలియదు మనకి, తెలియలా. మంత్రోచ్చారణ హోమాద్యై భ్రామిత కృత విస్తరై, అక్కడి నుంచి మంత్రాలు చెప్పడం, హోమాలు చేయటం, ప్రపంచకాలందరినీ కూడా ఆయన పిలవడం, వాళ్ళందరికీ చూపించడం, టీవీలు పెట్టడం, అక్కడి నుంచి ఏమో ఫోటోలు తీయటం. ఏమిటి ఇదంతాను? అసలు ఎందుకు అదంతాను? ఆ ఫోటోలు ఎందుకు, ఆ టీవీలు ఎందుకు? నీ ఇంట్లో నువ్వు చేసుకునే మనశ్శాంతి కోసమా, లేకపోతే కర్మానుష్ఠానం దేనికోసం? చిత్తశుద్ధి కోసమని. అది పోయింది. చిత్త వ్యగ్రత, విపరీతంగా ఆలోచనలు, అల్లర్లు, గోల, తెలియలా. దాని గురించి మాట్లాడుతూ ప్రవాహ్యేతే అదృఢాయజ్ఞరూప అష్టాదశోక్తమ వరంజేషు కర్మ ఏతశ్రేయో ఏభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి అని చెప్పింది ముండకోపనిషత్తు. ఈ కర్మలన్నీ కూడాను ప్రవాహ అంటే తెప్పకర్ర, చిల్లు పడినటువంటి తెప్పకర్ర. అది ఎక్కాడు, నదిలోకి సగం దూరం వెళ్ళిన తర్వాత దాని నిండా నీళ్లు వచ్చినాయి. ఆ దాటించేవాడు ఈదుకుని అవతలకు వెళ్ళాడు, వీళ్ళు మాత్రం మునిగిపోయినారు. అదిగో అది పరిస్థితి. ప్రవాహ్యేతే అదృఢాయజ్ఞరూప అష్టాదశోక్తమ రంజేషు కర్మ. 18 మండుగురు ఋత్విక్కులను తీసుకొచ్చాడండి. ఒకళ్ళకి పడదు. వీడిని చూస్తే, వీడి మొహం చూస్తే వాడు స్నానం చేస్తాడు. వాడు ఎప్పుడు సెల్లో మాట్లాడుతూ ఉంటారు, అసలు క్రియాకలాపాలు లేవు. ఏతశ్రేయో ఏభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి. ఇదే శ్రేయస్సు అనుకుంటున్నారండి. అది శ్రేయస్సు కాదని నేనంటల్లా, ఇదే శ్రేయస్సు అని అనొద్దన్నా. నేనేమీ నాస్తికుడిని కాదు. శ్రీ మహావిష్ణువు చెబుతూ గరుత్మంతుల వారికి చెప్పిన విషయం మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఆ రకంగా భగవన్నామోచ్చారణం కానీ, కర్మానుష్ఠానాలు కానీ, మంత్రాలు కానీ, అధ్యయనం కానీ, మరి వీటి యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవాలి. దానికోసం నా ఈ ఉపన్యాసం. ఇవన్నీ నిందించడంలో నాకు తాత్పర్యం కాదు అనే విషయాన్ని పరమాత్మ చెప్పారు గరుత్మంతుల వారితో. ఆ విషయాలు ఇంకా కొన్ని వారు ఇట్లా ఉపదేశం చేస్తున్నారు. దానివల్ల మనల్ని ఉత్తరోత్తర స్థితి, ఉత్తమ స్థితికి తీసుకెళ్ళడం కోసం చెప్పే మాటలే కానీ మరొకటి కావు అనే విషయాన్ని గ్రహించాలి. రాబోయేటటువంటి విషయాల్ని రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. స్వస్తి.